అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 31వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము నీటి బుగ్గల యొద్దన. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనమందు వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. లోక ప్రకారమైన జీవితము ఒక ప్రయాణమునకు పోల్చదగినది. ఈ ప్రయాణమునందు మనము కొన్ని సమయాలలో ఎడారి మార్గము గుండాను, అరణ్యమయమైన మార్గము గుండాను నడుచుచున్నాము. మార్గము తెలియని గొర్రెవలే అలమటించుచున్నాము. ఆకలియు దప్పికియు మనలను అధిగమించుచున్నది. ఎక్కడైనను నీటి బొగ్గ దొరకదా, దాహము తీర్చబడదా అని తప్పించుచుందుము. ప్రభు సెలవిచ్చుచున్నాడు, నేను వారి యందు కనికరించువాడను, వారిని నడిపించేదను, వారిని నీటి బుగ్గల యొద్దకు నడిపించుకొని వెళ్ళేదను. ఎర్ర సముద్రపు తీరము నుండి బయలుదేరిన ఇజ్రాయేలు ప్రజలు షూరు అరణ్యమునందు 3 దినములు నీళ్లు లేకుండా నడిచిరి. నాలుక అంగటికి అతుక్కొని పోయి వేడిమిని తట్టుకోలేకపోయిరి. దూరాన నీటి బుగ్గ కనబడెను. పరిగెత్తుకొని వెళ్ళి త్రాగుటకు తలంచినప్పుడు ఆ నీళ్లు అన్నీ చేదుమయమై ఉండెను. అయితే ప్రభు అట్టి మారా యొక్క నీటిని మధురముగా మార్చెను. దప్పిక తీర్చుకొనబడిది. అంత మాత్రమే కాదు, అక్కడ వారి కొరకు ఒక ఏలిమును ఉంచి ఉండెను. ప్రభు అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉంచెను. ఇజ్రాయేలీయులను బహు రమ్యముగా అట్టి ఏలిమునకు నడిపించుకొని వచ్చెను. అదే విధముగా హాగరు కూడాను తన యొక్క జీవితం నందు తన కుమారునితో అరణ్యమునందు అలయిచు తిరగవలసిందై ఉండెను. తాను తీసుకుని వచ్చిన నీళ్లు అయిపోయినప్పుడు పిల్లవాడు దాహము చేత విలవిల్లాడుటను చూచి, నా పిల్లవాడిని చావు నేను చూడలేను అని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అంత మాత్రమే కాదు, ఆమె యొక్క కన్నులను దేవుడు తెరిచినప్పుడు ఆమె యొక్క నీటి ఊటను చూచి ఆ తిత్తెలో నీళ్లను నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఆదికాండం 21 అధ్యాయము 16, 17 మరియు 19 వచనములు. ప్రభు నడిపించుచున్నప్పుడు శాంతికరమైన జలముల యొద్దను నీటి ఓటల యొద్దను నడిపించును. నన్ను నడిపించుము అని అడుగుచున్న వారిని ప్రభు నడిపించును. దప్పిక గల వారిని తృప్తిపరచునట్లు నడిపించును. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీటి ఊట అనుట ఆత్మీయ భావము చొప్పున రక్షణకు సాదృశ్యము. యెషయా సెలవిచ్చుచున్నాడు, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా, నేను నీ యందు దప్పిక కలిగి ఉన్నాను, నీవు నన్ను త్రోవ నడిపించవా? పాపక్షమాపణ పొందుకొనుటకు దప్పిక కలిగి ఉన్నాను. నీ యొక్క రక్తము చేత నా యొక్క పాపములను కడిగి రక్షణ యొక్క నిశ్చయితను దయచేయవా? రక్షణ కొరకు దప్పిక కలిగి ఉన్నాను. రక్షణ యొక్క సంతోషం మరలా నాకు ఇచ్చి ఉత్సాహభరితమైన ఆత్మచేత నన్ను నింపవా? ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించుటకు కోరుచున్నాను. మంచి ఆత్మీయ సంగమునకు తిన్నగా నన్ను త్రోవ నడిపించవా అని గోజాడి అడుగుడి. దేవుని బిడ్డలారా, ప్రభువు నిశ్చయముగానే మిమ్ములను త్రోవ నడిపించును. నేటి ధ్యానమునకై మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి? యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13 మరియు 14 వచనము. నేటి వేద పఠనము ఉదయము నిర్గమాకాండము 25 మరియు 26 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 మొదలుకొని 34 వచనము. ప్రభు మిమ్ములను ఈ దినమున దీవించునుగాక. ఆమేన్.